ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. ఇంకా చెప్పాలంటే అక్కడ కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తుంది. అజయ్ దేవగన్ ప్రోత్సాహంతో బాలీవుడ్‌లో బాగానే సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు ఆయనతోనే ఓ మూవీ చేస్తుంది. ఈ క్రమంలో రకుల్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్‌లో ఓ మీడియాలో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మీరు ఫేస్ చేసిన వింత రూమర్ ఏంటి అని ప్రశ్నించారు యాంకర్. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. హైదరాబాద్ ఇల్లు విషయంలో ఒక వింత విచిత్రమైన రూమర్ వచ్చిందని తెలిపింది. హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారని రూమర్లు వ్యాపించాయని తెలిపింది. ఇది చాలా పెద్ద వింత రూమర్ అని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయం తన తండ్రికి తెలిసిందని, ఆయన చాలా సీరియస్ అయ్యాడని, పెద్ద రచ్చ చేశాడని, దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాలని అద్దె మీద గుగ్గులమయ్యాడని చెప్పింది రకుల్. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఈ ఇల్లును కొన్నానని, కానీ తన ఇంటిపై ఇలాంటి రూమర్ రావటం ఏంటి అని మా ఫాదర్ ఫైర్ అయ్యాడని చెప్పింది. దీనికి రకుల్ స్పందిస్తూ, ఇలాంటి చెత్త రూమర్స్ వస్తూ ఉంటాయి, వాటిని పట్టించుకోవద్దని తండ్రికి చెప్పినట్టు వెల్లడించింది. మనం రియాక్ట్ అయితే వాళ్ళు హైలైట్ అవుతారని సైలెంట్ గా ఉండటమే బెటర్ అని తండ్రిని కూల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక కెరటం సినిమాతో తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ నటి రకుల్ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేసుకో, కిటు, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్, వేడుక చూద్దాం, జయజానకి నాయక, స్పైడర్, మన్మధుడు 2, కొండపొలం వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హిందీలో దే దే ప్యార్ దే 2లో అజయ్ దేవగన్ కి జోడీగా చేస్తుంది రకుల్. ఇది ఇలా ఉంటే తన ప్రియుడు జాకీ బక్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021 నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు 2024 ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.